హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ మధ్యన మీరు బొత్తిగా కబుర్లు చెప్పట్లేదండి నాకు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్పరా ప్లీజ్? నేను అన్నీ చెప్తుంటాను. మీరు ఏం చెప్పాలన్నా నాకు కామెంట్ చేయాలి కదా. కామెంట్ చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. నేను నిజంగా చదువుతాను, ఆన్సర్స్ చేస్తానని కామెంట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. బై ది వే, ఈరోజు నేను ముచ్చటతోనే ఎందుకు మొదలు పెట్టానంటే మీకు ఒక హై ప్రోటీన్ డైట్ రెసిపీ చెప్పబోతున్నానండి. ఈ మధ్యన ఎక్కడ చూడు ప్రోటీన్ తినండి, ప్రోటీన్ తినండి, ప్రోటీన్ తినండి. ఎందులో ఉంటుందంటే చికెన్ అంటారు, మటన్ అంటారు. మటన్లో కూడా ఉండదు, చికెన్ అంట, గుడ్లు అంట, పన్నీర్ అంట, ఏందేందో చెప్తున్నారు. అవన్నీ రోజు తింటాం సాధ్యపడుతుందా? కాదు. అలాగా అన్నం తిద్దామంటే కార్బ్స్ వద్దంటున్నారు. అందుకే నేను హై ప్రోటీన్ కార్బ్స్ తక్కువ ఉండే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, శనగలు. ఇవి కాబూలి శనగలు, కానీ బ్లాక్ చనా అయితే కూడా ఇంకా చాలా మంచిది. గ్రీన్ పీస్, వెజిటబుల్స్ అన్నిటిలో కూడా హైయెస్ట్ ప్రోటీన్ ఎందులో ఉంది అంటే గ్రీన్ పీస్. అది ఎవరు కాదనలేని వాస్తవం. పల్లీలు హై ప్రోటీన్, రిచ్ ప్రోటీన్. అండ్ అటుకులు, వేయించిన అటుకులు క్యాలరీస్ ఉండవు అసలు. మనకి ఆల్రెడీ అన్నీ ఎవాపరేట్ అయిపోతే దాన్ని ఇంకా మనం ఫ్రై చేసినాము, పెంక ఫ్రై. సో ఇవన్నిటిని కలిపి నేను ఇవాళ మంచి బొంగులతోనే చాట్ కలపబోతున్నాను. అది ఈజీ, బయట తినే వాటన్నిటికన్నా, మీరు కొనుక్కొంచుకునే వాటన్నిటికన్నా బాగుంటుంది. ముందు నేను ఒక 200 గ్రామ్స్ అండి మొత్తం బొంగులు కలిపి 4-5 ఈజీగా తినొచ్చు. మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకోండి, వెరీ లెస్ ఉంటాయి. అన్నం కంటే ఎక్కువే, కానీ అన్నం తినే దాంట్లో 8వ వంతు క్వాంటిటీ తింటాం. అది 200 గ్రామ్స్ అన్నం తింటే మనకి ఆకలేసి చచ్చిపోతుంటాం. 200 గ్రామ్స్ ఇవి తినడానికి 4 రోజులు పడుతుంది. సో అది డిఫరెన్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, బొంగులు మొత్తం సపరేట్ చేశాను. బొంగులు ఎప్పుడు ఇట్లా గలగలలాడే తీసుకోండి. ముతక బొంగులు నోట్లో వేసుకుంటూ ఇట్లా కరకర అనాలి. ఆ బొంగులే మన వీటికి బాగా పనికొస్తాయి. ఇందులో వేసే ముందు నేను ఒక గిన్నెలో వేసి అన్నీ కలుపుకొని అందులో కలుపుతా. మీ క్లారిటీ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నాను, వెరీ లిటిల్, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/8 1/10 సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఇక్కడైతే 3/4 టీ స్పూన్ ఉంది. కారం కొద్దిగా, ఒక 1 టీ స్పూన్ కారం చాలు. ఎందుకంటే మనకి పచ్చిమిర్చిలో కారం ఉంటుంది. పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇదిగోండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను. ఇదిగోండి, ఒక 2 మీడియం సైజు టొమాటోస్, కావాల్సినంత కొత్తిమీర, తినగలిగినంత కొత్తిమీర, అండ్ కొద్దిగా అల్లం తరుగు, అల్లం ముక్కలు లైట్గా అక్కడక్కడ తగలాలి ఇవి. ఇక నుంచి నేను వేయబోయే మాత్రం ఉడకబెట్టినాయి. ఇప్పటిదాకా మీరు పొయ్యితో సంబంధం లేకుండా, పోపు గీపు ఏం లేకుండా డైరెక్ట్ కలుపుతున్నా అనుకుంటున్నారు. ఇదిగోండి, ఉడకబెట్టిన గ్రీన్ పీస్ ఇవి ఒక గుప్పెడు వేసుకోండి, చాలా మంచిది. ఇవి కూడా అంతే, ఉడకబెట్టిన శనగలు. బొంగుల్లో వేస్తే కానీ ఆ టేస్ట్ రాదండి, అక్కడక్కడ తగలాలి ఇవి. అటుకులు ఇవి మాత్రం అందులోకి వెళ్ళినాకనే లాస్ట్కే వేయాలి, సర్వింగ్ ముందే వేయాలి. ముందే వేస్తే ఏమవుతుందంటే ఆ కరకరలాడే తనం పోయి మెత్తబడతాయి. సో ఇవన్నీ ముందు ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ కలిపినాక ఇందులో వేసేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆయిల్ తడి చేసుకోండి, అంతే, ఆయిల్ పొయ్యొద్దు. ఇదిగోండి, 1 or 2 టీ స్పూన్స్ కూడా లేదు, ఇది 1.5. ఇప్పుడు కలిపేస్తున్నా. వీలైతే ఈ టైంలోనే నిమ్మకాయ కూడా పిండేసుకోండి. కారం ఫుల్ తినేవాళ్ళు దంచుకోవచ్చు, ఇప్పుడు దీంట్లోనే వేసుకోవచ్చు కారం అంతా. నేను కారం ప్రియురాలను కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటా ఎప్పుడు. నిమ్మకాయలో ఉన్న రసాన్ని బట్టి కలుపుకోండి. టమాటా కూడా ఉంది కదా, మళ్ళీ పులుపు ఎక్కువైనా కానీ పళ్ళు జివ్వు అంటాయి. ఆయిల్తో ఏమీ పని లేకుండా ఇంత టేస్టీగా ఏమన్నా తినగలము అంటే ఇదేనండి నిజంగా. అండ్ ఎప్పుడు బొంగులు ఒక్కటి ఉంచుకున్నామా, నేను చూపించాను కదా, నేను ఎప్పుడు కూడా కాబూలి శనగలు, గ్రీన్ పీస్ అన్నీ ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకుంటా. అవన్నీ మనకి పల్లీలు కూడా అంతే, వేయించి డబ్బాలో వేసి పెట్టుకుంటా. ఎందుకంటే మనకి ఇది కలపాలంటే ఈ 3 పనులు. ఇప్పుడు శనగలు ఉడకబెట్టాలా, ఇప్పుడు పల్లీలు వేయించి పొట్టు తీసి కచ్చపచ్చ దంచాలా, ఇప్పుడు మళ్ళీ అటుకులు వేయించాలా. ఇవన్నీ పనులు ఉండొద్దంటే ముందు చేసి పెట్టుకోవాలి. మిగతా అన్ని మనం అన్ని కలిపినామా ఒక దాంట్లో, అదేంటది మనది ఉంది కదా చాపర్, అందులో వేసినామా, ఒక్కసారి కొట్టినామా అంటే రెడీ, ఈజీగా అయిపోతుంది. అట్లా మనమే ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా మనకి ఏం కావాలి, ఏది ఉంటే మనం వెంటనే ఇట్లా చేసేస్తాం వంట అనేది మీ తెలివికి నిదర్శనం. అది మీ తెలివిగలే నాకు తెలుసు, కానీ అప్పుడప్పుడు హనుమంతుడికి కూడా తన బలం ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తుకు రాదంట. మీ తెలివి నేను గుర్తు చేద్దామని చిన్న ప్రయత్నం. ఇప్పుడు ఉప్పు సప్పు ఏమన్నా ఉంటే ఇప్పుడు చూసేసుకోండి. వేరే వాళ్ళకైతే కొంచెం ఉప్పు పడుతుంది, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు అందరూ తినాలి కదా, ఎడం చేయి అనుకోండి. మళ్ళీ నా చేయి చూసారు కదా, చాలు. అంతకంటే వాళ్ళు తిన్నా పెట్టాను నేను, అంతేనండి. ఇప్పుడు డెకరేషన్ కింద పల్లీలు యాడ్ చేయండి. పల్లీలే దీనికి టేస్ట్ అండి, శ్రీరామ రక్ష. మనకి చాలా మంచిది వేయించిన పల్లీలు.
ఈ అటుకులు కరకరా కరకరా ఉంటాయి, అంతగానం వేయించిన. బొంగులు మెత్తగా తినకుండా అక్కడక్కడే తగిలితే బాగుంటుంది. చాలు. ఇవి నాకు నెక్స్ట్ 2 టైమ్స్కి పనికొస్తాయి. ఈ మధ్యన ఇంట్లో ఆకలేసినప్పుడు అన్నం తినాలనిపించినప్పుడు మొత్తం ఇదే. ఇట్లా మీరు పులిహోర కలుపుకోవచ్చు, ఉగ్గాని కలుపుకోవచ్చు, ఇది కలపచ్చు. ఇంకా అన్నంతో చేసుకునే వెరైటీస్ అన్నీ మీరు బొంగులతో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. దట్స్ ఆల్. ఇవాళ రెసిపీ ఇంత చిన్నగా ఇంత షార్ట్గా క్లోజ్. హ్యాండ్స్ అప్. టేస్ట్ మాత్రం హ్యాండ్స్ డౌన్ అండ్ యూ మస్ట్ సే లైక్ దిస్. ఒకసారి చూస్తాను ఉప్పు అదంత. పల్లీలు ఎంత బాగా అవుతున్నాయో. సూపర్. చేసేయండి ఎంతసేపు మీరు తలుచుకుంటే.